నీ ఇంట్లో ఉన్న నలుగురికి పదవులు వస్తాయి, నీ చుట్టాల పదవులు వస్తాయి, నీ అందరి పదవులు వస్తాయి. నీకు ఆడే కడతాం, నీ కొడుకు బట్టలు ఇప్పి నడి కొడుకు కొడతాం. కేసీఆర్ వచ్చినప్పటి నుంచి సర్వనాశనం చేసిండు. వాడు పోతేనే మంచిది. టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు వద్దే వద్దు. ఈ తెలంగాణ నిరుద్యోగుల గురించి మాత్రం చేసిందంటూ ఏమీ లేదు. హిట్లర్ ఎలా ఉన్నాడు నేనైతే చూడలేదు, కానీ ఇప్పుడైతే నేను కేసీఆర్ ను చూస్తుంటే ఒక హిట్లర్ లాంటి పరిపాలన నాకు అనిపిస్తుంది. ఇవాళ పేపర్లు అమ్ముకుంటా ఉన్నారు. ఇవాళ పేపర్లు అమ్ముకోవడం కంటే మా భవిష్యత్తును అమ్ముకుంటా ఉన్నారు. లాస్ట్ టైం మొత్తం వెయిట్ చేయడమే ఉంటుండే, కానీ ఇంత ఫాస్ట్ గా అసలు ఇవన్నీ జరుగుతాయి అని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ మాట నిలబెట్టుకున్నందుకు. సీఎం సార్ ఒక మంచి కానుక ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఇంత తక్కువ టైంలో మా చేతిలో ఉద్యోగం వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ సీఎం సార్. ఇదైతే నిజంగా చరిత్రలో నిలిచిపోయే సంఘటన సార్. ఇంతవరకు అయితే ఇంత తొందరగా డిఎస్సి ఫిలప్ చేసిన ప్రభుత్వం అయితే లేదు. బీడీల చుట్టూతో మీ కొడుకుని ఒక గ్రూప్ 1 సర్వీస్ కి అందించారు అంటే మీ యొక్క పట్టుదలకు కానీ. నాకు గ్రూప్ 1 తో పాటుగా గ్రూప్ 2 వచ్చింది, గ్రూప్ 3 వచ్చింది, గ్రూప్ 4 వచ్చింది. ఈరోజు ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ సీఎం గారి చేతిలో తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీకు అర్థమవుతుంది ఆనందం. వెంటనే 2 months లో ఇవ్వడం అనేది రియల్లీ సీఎం సార్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ విషయం తెలంగాణ గవర్నమెంట్ మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తుంది. చాలా హ్యాపీగా ఉందండి.